సర్వ సృష్టికర్త నామం మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. సత్యాన్వేషణలో సత్యం అనే నా ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు నేను మాట్లాడే అంశం కేవలం ఒక వర్గానికి లేక మతానికి సంబంధించినది కాదు. ఇది సర్వజనులకు తెలుసుకొనవలసిన విషయము, జ్ఞాపకం ఉంచుకున్న విషయము, యూనివర్సల్ టాపిక్. అంశం ఏంటంటే, మనకు తెలియకుండానే మనమే శాపాలు విధించుకుని అందులో నలుగుతున్నామా? మనకు తెలియకుండానే ఇతరులను హెచ్చరించడంలో శాపాలు దొర్లుతున్నాయా మన మాటల ఒరవడిలో? ఈ టాపిక్ మనం గ్రంథాలకు లోతుగా వెళ్ళే ముందు శాపం అనే విషయం గురించి చిన్న ఆలోచన చేద్దాం. రోజువారీ సంభాషణలో శాపాలు ఎలా దొర్లుతున్నాయనే విషయం ఆలోచన చేస్తే మనకు తెలియకుండానే మనము నిందించుకోవడం. ఎలా? నేను చాలా బలహీనుని, నేను ఈ పని చేయలేను, ఈ ఎగ్జామ్ పాస్ కాలేను, నా నుదిటి రాత ఇలా ఉంది, నేను చనిపోయే వరకు నేను ఇలా బతకాల్సిందే. ఇది మనకు తెలియకుండానే మనము విధించుకునే శాపము అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన బంధువులు అయితేనేమి, స్నేహితులు అయితేనే, మన పిల్లలు అయితేనేమి, శత్రువులు అయితేనేమి, మనకు చుట్టూ ఉన్న వాళ్ళను మనము ఎలా మాటల ఒరవడిలో చెప్పిస్తున్నామో హెచ్చరిక కావచ్చది. ఒకవేళ మొండివాళ్ళు అయితే అది వేరే విషయం. నువ్వు ఫూల్వి, నువ్వు బుద్ధి లేని వాడివి, నీవంతే, నువ్వే పని సరిగా చేయలేవు అని మనం పిల్లలు అంటున్నాం అనుకోండి, అది శాపంగా పరిణమించి వారి జీవితాలను అస్తవ్యస్తం చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనము మత గ్రంథాల్లో మనం గమనించినట్లయితే మన మాటలకు శక్తి ఉంది అని చెప్పబడింది. బైబిల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మీ శత్రువైనా సరే దీవించండి, ఆశీర్వదించండి, కానీ శపించవద్దు అని బోధింపబడింది. మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో ఏమని చెప్పబడిందో చూద్దాం. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవి మనిషిని అపవిత్రపరచును. కాబట్టి మన మనసులోంచి వస్తున్నాయి కొన్ని మాటలు, అవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. అలాగే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములు ఏమని? ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. చూసారా? ఒక నోటి అంటే మనము అదే నోటి నుంచే శాపాలు పలుకుతున్నాము, అలాగే ఆశీర్వాదం పలుకుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. అలాగే సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో ఒక చిత్రమైన మాట రాయబడింది. హేతువు లేని శాపము తగలకపోవును. అంటే కారణం లేకుండా అనవసరంగా ఎవరినైనా శపించారనుకోండి, అది ఏమాత్రం ఫలించదు. అదే బాధింపబడినవాడు, అన్యాయంగా బాధింపబడినవాడు, హింసింపబడినవాడు శపించినడేలా ఆ శాపము తగులుతుందని మనం ఇది వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మొదటగా మనము ఆదికాండములో 27వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని గమనిద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును దీవించాలనుకున్నాడు. తన చిన్న కుమారుడైన యాకోబు నిర్లక్ష్యపరిచి ఏశావును పిలిచి అతన్ని దీవిస్తున్నట్టు, తనకు ఇష్టపడినట్టు, అలాగే ఏశావు ఏం చేయాలనే విషయం చెప్తుండగా ఈ సంభాషణ విన్న రెబెకా, ఇస్సాకు భార్య అయిన రెబెకా తన చిన్న కుమారుడైన యాకోబుని ఎక్కువగా ప్రేమించి యాకోబు ఆశీర్వాదం పొందుకోవాలి కానీ ఏశావు కాదనే ఒక కుటిల యత్నంతో యాకోబును పిలిచి, నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే ఏశావునని చెప్పి అతని నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకో అని ప్రేరేపిస్తుంది. దానికి యాకోబు కొంతవరకు నిజాయితీగా ఏమన్నాడు? 27వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. నా సహోదరుడైన యాశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. చూసారా? దానికి రెబెకా ఏమంటుంది? అది కూడా విందాము, దయచేసి ఆ మాట చదువుకుందాం. నా కుమారుడా, ఆ శాపము నా మీదికి రానివ్వు, నీవు మాత్రం నా మాట విను అంటోంది. కాబట్టి ఇది మనం గమనించినట్లయితే స్వయంగా ఆమె తన మీద తానే విధించుకున్న శాపము అని చెప్పుకోవచ్చు. ఏశావు ఏం చేశాడు? అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. రెబెకాకు చాలా దుఃఖం కలిగించాడు. అందుకు రెబెకా ఇస్సాకుతో ఇలా అంటుంది. దయచేసి మనము ఈ 27వ అధ్యాయము ఆదికాండంలోని 46వ వచనం చూద్దాం. హేతు కుమార్తెల వల్ల నా ప్రాణము విసికినది. యాకోబు ఈ దేశ ప్రాణులైన హేతు కుమార్తెలలో ఒకదానిని పెండి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం?
చూసారా? అంటే ఈమెకు ఒక పెద్ద బాధ కలిగింది. ఈ దుఃఖం ఎందుకు కలిగింది? ఆమె తనపై తానే విధించుకున్న శాపం వలన వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత జరిగిందేంటి? యాకోబు తన ప్రాణాలు కాపాడుకోవాలని అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల నుంచి, మాతృభూమి నుంచి దాదాపు 20 సంవత్సరాల పైగా దూర ప్రాంతంలో గడిపి తర్వాత విస్తారమైన ఐశ్వర్యంతోనూ, పిల్లలతోనూ, భార్యలతోనూ తిరిగి వచ్చాడు. అయితే వచ్చిన తర్వాత రెబెకా ఇతని ఐశ్వర్యాన్ని, ఇతని సమృద్ధిని చూసి సంతోషపడేందుకు ఆమె ఉందా? బైబిల్లో ఏమాత్రం దీని గురించి లేదు. కాబట్టి మనము ఇంకొక సన్నివేశం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయం 32వ వచనంలో యాకోబు లాబానుతో ఇలా అంటున్నాడు, చూడండి. నీ దేవతలు ఎవరి వద్ద కన్నపడునో వారు బ్రతకకూడదు. మన బంధువుల సమక్షంలో వెతికి నీ దేవతలను తీసుకో. యాకోబుకు రాహేలు ఆ దేవతలను దొంగిలించిందని తెలియదు. కాబట్టి ఇక్కడ లాబాను యాకోబుతో అంటున్నాడు, నువ్వు దొంగతనం చేశావన్నాడు. దానికి యాకోబు చాలా బాధపడ్డాడు. ఏమన్నాడు? నీ వెతికి తీసుకో, ఎవరు అయితే దొంగిలించారో వాళ్ళు బ్రతకకూడదు అన్నాడు. ఈ బాధతో తను దొంగ అని లాబాను అన్నందుకు బాధతో ఈ యాకోబు వదిలిన ఈ శాపం ఎలా పరిణమించిందంటే, రాహేలు బెన్యామీనుకు జన్మనిచ్చేటప్పుడు మరణించింది. ఆయన చెప్పిన మాట ఇక్కడ రుజువు అయిపోయింది. యోబును గమనించినట్లయితే మహాభక్తుడని చెప్పబడిన యోబు తనకు కలిగిన దుస్థితి గురించి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుడు అతనితో మాట్లాడే వరకు ఎలా విలపించాడు, తన స్నేహితులతో ఎలా వాదించాడు, ఎలా రోధించాడు, అనేక విషయాలపైన ఎలా శాపాలు పెట్టాడో మనం గమనించవచ్చు. ఈ శాపాలన్నీ గతం గురించి, కొన్ని అనేక విషయాల గురించి. ఈ శాప ప్రభావము ఏమైందో బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు, కానీ ఈ నోటి నుంచి చాలా ఎన్ని శాపాలు వచ్చాయి. ఆయన విలాపము, ఆయన రోదన ఆయన స్నేహితులకు, దేవునికి కూడా ఇష్టం లేకపోయిందని గమనించవచ్చు. మనం ఇప్పుడు కొత్త నిబంధనలోని ఒక ప్రాముఖ్యమైన సంఘటనను చూద్దాం. లేఖనముల ప్రకారం యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసును అన్యాయంగా నిందించి ఆయన్ను సిలువ వేయించేందుకు పిలాతుకు అప్పగించారు. పిలాతు యేసుకు సిలువ వేయకుండా ఆయన తప్పించాలి, ఆయనకు విడుదల కలిగించాలని ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆయన ఏం చేశాడు? ఒక మాట, ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుంది? పిలాతు తాను ఏమి చేయలేనని గందరగోళం పెరుగుతోందని చూసి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట తన చేతులు కడుగుతూ, ఈ నీతిమంతుడి రక్తానికి నేను బాధ్యతుడు కాదు, మీరు చూసుకోండి అని అన్నాడు. దానికి 25వ వచనంలో ప్రజలంతా ఏమన్నారు? తమపై తామే శాపం వేసుకుంటూ ఏమన్నారు చూడండి, ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని పలికారు. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వారు తమ మీద మాత్రమే కాదు, తమ తరతరాల ముందు తరం మీద కూడా శాపవచనాలు పలికారు. వీళ్ళు చేసిన అన్యాయం, యేసుకు చేసిన అన్యాయం కారణంగా, ఈ తమకు తామే విధించుకున్న శాప కారణంగా మొత్తం ఇజ్రాయేలీలంతా 100 సంవత్సరాలు ఎలా బాధలు అనుభవించారో మొత్తం ప్రపంచంలో అందరికీ తెలుసు. కాబట్టి స్నేహితులారా, ముగింపుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము మన చుట్టూ ఉన్న వాళ్ళపైన, మనపైన మనము ఆశీర్వాద వచనాలను పలుకుదాము, పాజిటివ్గా మాట్లాడదాం. అంటే ప్రతికూలంగా, నిరుత్సాహంగా ఉండకుండా, శపించకుండా మనం చుట్టూ ఉన్న వాళ్ళని మనము ఆశీర్వదించాలి. మధురమైన మాటలు మాట్లాడాలి, ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, ఆశావాదంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. కానీ ద్వేషంతో కానీ ప్రతీకారంతో కానీ మాట్లాడకూడదని నేను ఈ సమయంలో గుర్తు చేస్తూ, సర్వసృష్టికర్త మీకు తోడుగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను.